హాయ్ అండి. ఇవాళ నేను బెండకాయ కర్రీ తయారు చేస్తున్నాను. ఈ బెండకాయ కర్రీ ఇలా చేశారంటే జిగటగా లేకుండా చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, రైస్లోకి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము. కళాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. ముందుగా బెండకాయలు నీట్గా కడుక్కునేసి వీటిని ఆరబెట్టుకొని మరి నెమ్ము లేకుండా ఉన్నప్పుడు ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఇవన్నీ బెండకాయలు అనేది పిల్లలకి చాలా మెమరీ పవర్ ఉంటుంది. మనం రోజు పెట్టినా కూడా మంచిదే పిల్లలకు. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం ఈ బెండకాయ ముక్కలు జిగటగా ఉండకూడదని నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు. ఇవి ఏగిపోయాయి కాబట్టి పక్కన ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుందాము బెండకాయ ముక్కల్ని. ఈ బాండిల్లోనే ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఫ్రై అయ్యేంత వరకు. బెండకాయ తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. మన ఒంటికి చాలా మంచిది బెండకాయ అనేది. మామూలుగా ఫ్రై కంటే కూడా ఈ కర్రీ అయితే మనం చపాతీలో కానీ రైస్లో కానీ తినొచ్చు. ఇప్పుడు 4 టమాటాలు తీసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి అందులో. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. ఈ టమాటాలని గ్రేవీ బాగా వస్తుంది. 4 జీడిపప్పులు కూడా వేసుకున్నాను. ఈ పేస్టు ఇందులో ఇప్పుడు వేసుకుందాం. మెదిగిపోయింది మెత్తగా. ఈ పేస్ట్ని ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్టు, కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఇది మగ్గిపోయింది. ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేయటం వల్ల. కొంచెం పెరుగు కూడా, గ్రేవీ బాగుంటుంది ఈ పెరుగు వేయటం వల్ల. ఒకసారి ట్రై చేయండి. ఇది పెరుగు వేసి కొత్తగా ఇందులో ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు కర్రీలో అంతా కలిసేంత వరకు కొంచెం అలా కలుపుకునేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.